పురం విమానాశ్రయం మరో కీలక మైలురాయిని సాధించింది. ఆథరైజ్డ్ ఇమిగ్రేషన్ చెక్ పోస్ట్ గా భోగాపురాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. దీంతో అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల జాబితాను పేర్కొంటూ సెప్టెంబర్ 1, 2025 నాటి నోటిఫికేషన్ సవరిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ కింద కల్పించిన అధికారాలను ఉపయోగించుకుని హోంశాఖ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల జాబితాలో భోగాపురం విమానాశ్రయాన్ని 39వ నెంబర్గా చేరుస్తూ ఉత్తర్వు జారీ చేసింది. అంతర్జాతీయ విమాన సేవలను నిర్వహించాలంటే ఆ విమానాశ్రయానికి ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ హోదా లభించడం ఒక కీలక చట్టపరమైన అవసరం. నేడు భోగాపురానికి ఆ హోదా దక్కడంతో అంతర్జాతీయ ప్రయాణికుల రాకపోకలు మొదలైనప్పుడు పాస్పోర్ట్ వెరిఫికేషన్, వీసా తనిఖీలు, ఇతర ఇమిగ్రేషన్ ప్రక్రియలు నిర్వహించేందుకు అధికారిక అనుమతి లభించినట్లయింది. ఇటీవల కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు భోగాపురం విమానాశ్రయానికి ఎయిర్ డ్రోమ్ లైసెన్సును జీఎంఆర్ ప్రతినిధులకు అందజేశారు. ఇప్పుడు ఇమిగ్రేషన్ హోదా కూడా లభించడంతో వాణిజ్యపరమైన విమాన కార్యకలాపాలకు విమానాశ్రయం సిద్ధమవుతోంది.